నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. అమెరికా ఎన్నికల్లో సడన్గా సీన్ మారింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లీడ్లోకి వచ్చారు. ఇన్నాళ్లు ఆధిక్యంలో ఉంటూ వస్తున్న కమలా హ్యారిస్ ఎన్నికలకు ముందు వెనకపడ్డారు. ట్రంప్ ఒక్కసారిగా లీడ్లోకి రావడానికి కారణాలేంటి? నవంబర్ 5 దాకా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? ఏ సర్వే ఏం చెబుతోంది? మిగిలింది 2 వారాలే. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు. కమలా హ్యారిస్ ని ట్రంప్ వెనక్కి నెట్టేశారా? స్వింగ్ రాష్ట్రాల్లో పరిస్థితేంటి? సర్వేలు ఏం చెబుతున్నాయి? ఎన్నికల్లో ప్రభావం చూపే కీలక అంశాలేంటి? పెరిగిన ఓటర్ల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. సరిగ్గా 2 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపు కోసం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఏ ఛాన్స్ ని వదులుకోవడం లేదు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రచార హోరు తారాస్థాయికి చేరుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 4 ఏళ్ల పాటు అగ్రరాజ్యాన్ని ఏలేదెవరు అనే చర్చ జోరుగా నడుస్తోంది. సర్వే ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మొన్నటిదాకా వెనకంజలో ఉన్న ట్రంప్ ఎన్నికలకు 2 వారాల ముందు లీడ్లోకొచ్చారు. స్వల్ప తేడాతో కమలా హ్యారిస్ ని క్రాస్ చేశారు. ఫ్యాక్స్ న్యూస్ ఇచ్చిన సర్వే ఒక్కసారిగా పోల్ ట్రెండ్ ని మార్చేసింది. రేస్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 50%తో ఆయన లీడ్లోకి వచ్చారు. కమలా హ్యారిస్ 48%తో వెనుకబడ్డారు. ఇద్దరి మధ్య కేవలం 2% మాత్రమే తేడా. అయితే 7 కీలకమైన రాష్ట్రాల ఓటర్లలో కమలా 6 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. అధికారులు దగ్గరి కౌంటీలలోని ఓటర్లలో ఒక్కొక్కరు 49%తో సమానంగా ఉన్నారు. గత నెలలో హ్యారిస్ 2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో 4 పాయింట్లతో ట్రంప్ దూసుకెళ్లారు. గత నెలలో కన్నా శ్వేత జాతీయుల నుంచి ఇప్పుడు 10 పాయింట్ల మద్దతు పెరగడంతో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. హిల్ ఎలక్షన్ ఫోర్కాస్ట్ సర్వే ప్రకారం ట్రంప్ గెలిచే అవకాశాలు 52%కి చేరాయి. కమలా హ్యారిస్ గెలుపు అవకాశాలు 48%కి పడిపోయాయి. ఈ సర్వేలో ట్రంప్ ఆధిక్యంలోకి రావడం ఇదే తొలిసారి. డెమోక్రటిక్ అభ్యర్థిగా హ్యారిస్ ను ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ పై ఆధిపత్యం ఆమెదే. హిల్ ఎలక్షన్ ఫోర్కాస్ట్ ప్రకారం ఆగస్టులో కమలా హ్యారిస్ విజయావకాశాలు 54 నుంచి 56% వరకు ఉండేవి. ఆ సమయంలో ట్రంప్కు 44 నుంచి 46% మాత్రమే ఛాన్స్ ఉంది. అయితే ఆ తర్వాత ట్రంప్ పుంజుకున్నారు. ఈ నెల తొలి వారంలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి మారింది. ఇప్పుడు ట్రంప్ లీడ్లోకి వచ్చేశారు. ముఖ్యంగా ఇంతవరకు హ్యారిస్కు ఆధిక్యం ఉన్న కీలక రాష్ట్రాలు విస్కాన్సిన్, మిచిగన్ వంటి చోట్ల ట్రంప్ బాగా మెరుగయ్యారు. స్వింగ్ స్టేట్స్ అరిజోనా, జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్ ఇప్పటికే లీడ్లో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. హిల్ రిపోర్ట్ ప్రకారం 7 స్వింగ్ స్టేట్స్ లో ఒక్క పెన్సిల్వేనియాలోనే హ్యారిస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. జార్జియా, కాలిఫోర్నియా, కరోలినా వంటి ప్రాంతాలలో ఇప్పటికే పోలింగ్ మొదలైపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. పోలింగ్ కు మరో 2 వారాలే ఉండడంతో అధ్యక్ష అభ్యర్థులిద్దరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చాలా రాష్ట్రాలలో మొగ్గు ఎటువైపన్నది తేలిపోవడంతో స్వింగ్ స్టేట్స్ పైనే ఫోకస్ చేశారు. 5%కి పైగా ఉన్న తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్లో అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన సర్వేలో ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది ఓటర్లు ఆరోగ్య సంరక్షణ, నేరాల కన్నా ఎకనామీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నట్టు తేలింది. ఈ విషయంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థికే తాము మద్దతిస్తామని చెప్పినట్టు ఆ సర్వే చెప్పింది. మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని కమలా ఇచ్చిన హామీలకు 46% మంది మద్దతిచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్ నుంచి హ్యారిస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ బాగా పుంజుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. సర్వేల సగటు చూస్తే హ్యారిస్ ఆధిక్యం 4% నుంచి 2%కి తగ్గిపోయింది. నువ్వా నేనా అనే రీతిలో పోరు సాగే 19 కీలక రాష్ట్రాలలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ట్రంప్ లీడ్లోకి రావడానికి కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల అమెరికాలో సంభవించిన 2 విధ్వంసక హరికేన్లు, పశ్చిమాసియా సంక్షోభం, పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం మొదలైనవి కమలా హ్యారిస్ ఆధిక్యం తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. 3 వారాల కిందట ఆమె వైపు 48% మంది అమెరికన్లు మొగ్గు చూపగా ట్రంప్ 44% మంది మద్దతు పొందారు. ఈ నెల 10 నాటికి ఆమె ఆధిక్యం 46%కి తగ్గిపోయింది. అంటే ప్రస్తుతం ఇద్దరి మధ్య 2% తేడా మాత్రమే ఉండడం డెమోక్రాట్లను కలవరపెడుతోంది.
పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, నెవాడా ఈ 7 రాష్ట్రాలు అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయిస్తాయి. వీటిలో 3 రాష్ట్రాలలో మాత్రమే హ్యారిస్ వైపు మొగ్గు కనిపిస్తోంది. పెన్సిల్వేనియాలో ట్రంప్ కంటే 1% ఆమె ముందంజలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ట్రంప్కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. పోలింగ్ రోజు ఇదే పరిస్థితి కొనసాగితే విజయానికి కావలసిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ట్రంప్ ఈజీగా దక్కించుకుని రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని గార్డియన్ అంచనా వేసింది. గత నెల 10వ తేదీ నాటికి అన్ని సర్వేల డేటాలను అధ్యయనం చేస్తే 155% కమలా హ్యారిసే గెలుస్తారని ఫలితాలు చెప్పాయని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని తెలిపింది. ఈ నెల 3 నుంచి 8 తేదీల మధ్య యాక్టివ్ ఓటు నిర్వహించిన సర్వేలో హ్యారిస్ కంటే ట్రంప్ 1.2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తేలింది. ప్రజాదరణ శాతం క్రమంగా తగ్గుతూ ఉండడంతో కమలా హ్యారిస్ శిబిరం టెన్షన్ పడుతోంది. జులైలో కమలాను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థినిగా ప్రకటించాక ఆ పార్టీకి విరాళాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఈ 3 నెలల్లో ఆమె ప్రచార బృందం $1 బిలియన్ విరాళాలు సేకరించింది. ఈ విషయంలో ట్రంప్ టీం తక్కువేం కాదు. ఆగస్టు నెలాఖరు నాటికి $3 బిలియన్ పైగా సాధించింది. అటు పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఆర్థికంగా అండగా నిలవడమే కాక కీలక స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్ అనుకూల ఓటర్లుగా రిజిస్టర్ చేసుకునే వారికి నగదు కూడా ఇస్తున్నారు. గత నెల 10న ఫిలడెల్ఫియాలో ట్రంప్తో జరిగిన చర్చలో హ్యారిస్ విజేతగా నిలిచారు. కానీ మిచిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల్లో క్రమంగా ఆమెకు ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 2 వారాలే మిగిలున్నాయి. ఈ తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం నానాటికి తీవ్ర రూపం దాలుస్తూ ఉండడం, ఇరాన్ మద్దతున్న లెబనాన్ షియా గ్రూప్ హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ భీకర దాడులు అమెరికాలో స్థిరపడిన అరబ్ ఓటర్లలో కమలా హ్యారిస్ పై ఆగ్రహానికి కారణాలయ్యాయని అంటున్నారు. గాజాలో హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధానికి వైట్ హౌస్ మద్దతివ్వడంపై ఇప్పటికే వారు ఫైర్ అవుతున్నారు. ఈ అంశం కారణంగానే మిచిగన్, విస్కాన్సిన్లలో ట్రంప్ మంచి ఆధిక్యాన్ని సాధించారని క్విన్నిపియాక్ సర్వే తేల్చింది. ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, జీవన వ్యయం పెరగడం, ఎమిగ్రేషన్ సమస్యలు కూడా అధికార పార్టీకి ఇబ్బందులుగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ పోటీపడి మరీ హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపుతాయి? ఇద్దరిలో ఎవరి వైపు అమెరికన్ ఓటర్స్ మొగ్గు చూపుతున్నారు? ఈసారి స్వింగ్ స్టేట్స్లో ఇండియన్స్ ఓట్లు కీలకం కాబోతున్నాయా? సర్వేల్లో ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య తేడా స్వల్పంగానే ఉంది. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు. దీంతో స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. లాటినో అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్లు, అరబ్ అమెరికన్లు, హిస్పానిక్ ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ఇద్దరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాలు ఒక్కోసారి ఒక్కో పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉండడమే అందుకు కారణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా, మిచిగన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినాలో కీలక రాష్ట్రాలు. నార్త్ కరోలినా, అరిజోనాలో ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. పెన్సిల్వేనియా, మిచిగన్, జార్జియాలలో కమలా హ్యారిస్ 1 పాయింట్తో ఆధిక్యంలో ఉంది. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇది మారొచ్చని అనలిస్టులు అంటున్నారు. నల్ల జాతీయులు, హిస్పానిక్ ఓట్లను కొల్లగొట్టేందుకు ఇద్దరు అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉండడం వల్ల అధ్యక్ష రేసు రసవత్తరంగా మారింది. మొదట్లో నల్ల జాతీయులు ట్రంప్ వైపు మొగ్గు చూపినా కమలా హ్యారిస్ నామినేషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిస్పానిక్ ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ సర్వేల్లో ఇరువురి మధ్య తేడా స్వల్పంగానే ఉంది. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో సంప్రదాయ ఓటర్లు ప్రత్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని సూచిస్తున్నాయి. కొంతమంది లాటినో అమెరికన్లతో పాటు నల్ల జాతీయులు ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారు. అయితే నల్ల జాతీయుల ఓటర్లలో ఇప్పటికీ కమలా హ్యారిస్దే పైచేయి. వలసలు, సరిహద్దు దగ్గర నియంత్రణ, ఆర్థికాభివృద్ధి, అబార్షన్ల హక్కులు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు ప్రాధాన్య అంశంగా వలసలను ఎంచుకున్నారు. మెక్సికో సరిహద్దు దగ్గర గోడ నిర్మించాలని గత ఎన్నికల్లో ట్రంప్ ప్రతిపాదించారు. జో బైడెన్, కమలా హ్యారిస్ల హయాంలో అనేక మంది వలసదారులు చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించారని ట్రంప్ చెబుతున్నారు. అందులో కొంత నిజం కూడా ఉంది. స్ప్రింగ్ ఫీల్డ్, ఓహియో లాంటి చోట్ల హైతీకి చెందిన పౌరులు అక్రమంగా ఉంటున్నారు. సరిహద్దు గస్తీలో కఠినంగా వ్యవహరించామని డెమోక్రాట్లు ఎదురుదాడి చేస్తున్నారు. రెండో ప్రాధాన్య అంశంగా అబార్షన్ హక్కును ప్రస్తావిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్లు పోటీపడి మరీ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అంశం కీలకంగా మారింది. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్, సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేల్లో
ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థ పేలవంగా ఉందని అమెరికా పౌరులు భావిస్తున్నట్టు తేలింది. కొంతమంది పౌరులు ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ప్రయాణించడం లేదని ఆందోళన చెందుతున్నట్లు సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 7 ఓటర్లు దేశ ఆర్థిక వ్యవస్థ తప్పుడు దిశలో ప్రయాణిస్తోందని అభిప్రాయపడినట్టు చెప్పింది. ఆరోగ్య సంరక్షణ, నేరాల కన్నా ఎకనామీనే ప్రధాన సమస్యగా ఎక్కువ మంది ఓటర్లు పరిగణిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే నాయకుడికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సర్వే తెలిపింది. ఆ విషయంలో కమలా హ్యారిస్ కంటే ట్రంప్ వెనుకబడినట్టు తేల్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలనే దానిపై విభిన్న ఆలోచనలతో ఇద్దరు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో పూర్తిగా వివరించలేదు. కమలా హ్యారిస్ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా ట్రంప్ తమ ప్రణాళికల కోసం ఒకవేళ అప్పు చేసినా ఆ ఖర్చును భర్తీ చేయడానికి తగినంత వృద్ధి ఉంటుందని వాదిస్తున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులివ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని అంటున్నారాయన. కార్పొరేట్ కంపెనీలకు పన్నును 21% నుంచి 15% తగ్గిస్తానని ట్రంప్ హామీనిచ్చారు. దీంతో వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ను ఉపయోగించని దేశాలపై 100% సుంకం విధించడానికి వెనకాడబోనని ట్రంప్ అన్నారు. మరోవైపు కమలా హ్యారిస్ మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ధరల పెరుగుదల సమస్య పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. సరైన ప్రణాళికలతో అవకాశాల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని హామీనిచ్చారు. సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండడానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందన్నారు. ట్రంప్ ప్రవేశపెట్టదలుచుకున్న సుంకాలు అమెరికాలో అధిక ధరలకు దారితీస్తాయని హ్యారిస్ హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అంశంలో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ నే ఎక్కువ మంది ఓటర్లు విశ్వసిస్తున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ సర్వే తెలిపింది. దేశ ఎకనామీని కమలా హ్యారిస్ సమర్థవంతంగా నడిపించగలరని 54% మంది ఓటర్లు విశ్వసిస్తున్నట్టు వెల్లడించింది. 46% మంది కమలాకు వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్పింది. ఆర్థిక వ్యవస్థ అంశంలో ప్రతి 10 మందిలో 4 ఓటర్లు ట్రంప్ కు మద్దతివ్వగా మిగిలిన 6 కమలా వైపు మొగ్గు చూపినట్టు పేర్కొంది. ఈ అంశంలో మొత్తం నల్లజాతి ఓటర్లలో 3 మంది కమలాకు సానుకూలంగా ఉన్నట్టు తేల్చింది. అదే ట్రంప్ కు ప్రతి 10 మంది నల్లజాతి ఓటర్లలో 2 మాత్రమే మద్దతు ఇచ్చినట్టు తెలిపింది. హిస్పానిక్ వర్గం ఓటర్లలో సైతం కమలాకే ఎక్కువ మద్దతున్నట్టు పేర్కొంది ఈ సర్వే. 10 మంది ఓటర్లలో 6 కమలాను, 4 ట్రంప్ను విశ్వసిస్తున్నట్టు తెలిపింది. అమెరికా మహిళా ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు ట్రంప్ కంటే కమలానే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచగలరని నమ్ముతున్నట్టు సర్వే బయటపెట్టింది. కేవలం 1/3 మాత్రమే ట్రంప్ కు మద్దతిస్తున్నట్టు తేలినట్టు చెప్పింది. సీనియర్ ఓటర్ల కంటే యువ ఓటర్లే ఎక్కువ మంది దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశగా ఉన్నారని సర్వే తెలిపింది. ఇది హ్యారిస్ కు ఒకంత ఇబ్బందిగా మారే అవకాశముందని స్పష్టం చేసింది. ఇక అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల ఓట్లు దాదాపు 21 లక్షలుంటాయి. వీళ్లు ఈసారి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత సంఖ్యాపరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతూ ఉండడం వల్ల వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే 2 ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం ఆసక్తిని రేపుతోంది. స్వింగ్ రాష్ట్రాల్లో హ్యారిస్, ట్రంప్ విజయావకాశాలపై ఇండియన్ ఓటర్లు ప్రభావితం చేసే అవకాశముందని సర్వేలంటున్నాయి. అమెరికాలో దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మందికి పైగా యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా మారినట్టు చెబుతున్నాయి. గత 2 అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020 ఎన్నికల్లో 71% ఇండో అమెరికన్లు ఓటేసినట్లు చెప్పాయి. ఈసారి 91% మంది ఓటు వేసే అవకాశాలున్నాయని ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే అంచనా వేసింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 55% మంది డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్టు తాజా సర్వేలు వెల్లడించాయి. 25% మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చారు. 15% మంది స్వతంత్రులకు మద్దతివ్వగా మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు విముఖత చూపినట్లు సర్వేలు తెలిపాయి. 2020 నుంచి ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొంచెం డిఫరెంట్. ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఇంతకీ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? సూపర్ ట్యూస్డేకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏ విధానంలో అమెరికా అధ్యక్షులు ఎన్నికవుతారు? మొత్తం ఎలక్టోరల్ సీట్లు ఎన్ని?
జనం వేసే ఓట్ల ఆధారంగానే ఎలక్టోరల్ సీట్ల సంఖ్య ఉంటుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అమెరికాలో సంప్రదాయంగా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840లో ప్రారంభమైంది. యుఎస్ కాంగ్రెస్ చట్టం ప్రకారం నవంబర్ మొదటి వారంలోని మంగళవారం అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకే దీన్ని సూపర్ ట్యూస్డేగా పిలుస్తారు. ఇక స్వింగ్ స్టేట్స్ సంఖ్య 7. ఈ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు జరగబోతోంది. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అత్యంత రసవత్తరంగా సాగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ జాబితాలోని ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలుంటాయి. 34 సెనెట్ స్థానాలు కలిగిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుణ్ణి ఎన్నిక చేయడమే కాకుండా కాంగ్రెస్ సభ్యులను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సభలోని సభ్యుల పదవీకాలం 2 ఏళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కమలా హ్యారిస్కు చెందిన డెమోక్రాట్లు విజయంపై గంపెడాసలు పెట్టుకున్నారు. సెనెట్లో 6 ఏళ్ల పదవీకాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమోక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంటుంది. అమెరికా ప్రజలు పార్టీలు అభ్యర్థుల వారీగా ఓట్లేస్తారు. కానీ వాళ్లు ప్రత్యక్షంగా అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు. ఆ ఓట్ల ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికయ్యే వారిని ఎలక్టర్లు అంటారు. వీళ్లంతా డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకు గాను 270 వచ్చినోళ్లు అధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. నవంబర్లో ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు అనేవి ఖరారవుతాయి. ఎక్కువ ఓట్లొచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. ఉదాహరణకి కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అక్కడ ఈసారి ఎన్నికల్లో కమలా హ్యారిస్కు సగం కంటే ఎక్కువగా 50.1% ఓట్లొస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లొచ్చేలా ఓట్లు రావడం అధ్యక్ష పీఠానికి అత్యవసరం. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు తమ రాష్ట్రాలలోని ఓటర్ల అభీష్టానికి అనుగుణంగానే అధ్యక్ష ఎన్నికల్లో ఓటెయ్యాలన్న రాజ్యాంగ నిబంధనేదీ లేదు. అంటే కాలిఫోర్నియా నుంచి 54 మంది డెమోక్రాటిక్ పార్టీ ఎలక్టర్లంతా కమలా హ్యారిస్కే ఖచ్చితంగా ఓటు వెయ్యాలని ఏమీ లేదు. అయితే వీరు నమ్మక ద్రోహానికి పాల్పడడం చాలా అరుదు. దీనికి తోడు నిర్దిష్ట పార్టీకే ఓటేస్తామని ఆ సభ్యులు ముందే ప్రకటిస్తారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులెవరైనా ఒకవేళ విశ్వాసాన్ని వమ్ము చేస్తే వారిపై ఆయా రాష్ట్రాలు కఠిన శిక్ష విధించాలని అమెరికా సుప్రీంకోర్టు 2020లో ఆదేశించింది. ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు 269 చొప్పున ఓట్లొచ్చి టై అయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న రావడం కామన్. 1824లో 4 అభ్యర్థులకు ఎలక్టోరల్ కాలేజీలో సమానంగా ఓట్లొచ్చాయి. అలా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయటం కుదరకపోతే అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుణ్ణి కాంగ్రెస్లోని దిగువ సభ ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుణ్ణి ఎగువ సభ ఎన్నుకుంటుంది. అమెరికా అధ్యక్షుణ్ణి ప్రజల పాపులర్ ఓటు ద్వారా ఎంపిక చెయ్యాలా, కాంగ్రెస్ అంటే పార్లమెంటు ద్వారానా అనే చర్చలో భాగంగా మధ్య మార్గంగా ఈ ఎలక్టోరల్ కాలేజీ పద్ధతి ఆవిర్భవించింది. అన్ని రాష్ట్రాల అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం ఉండాలన్న అమెరికా రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీన్ని మార్చాలని, రద్దు చేయాలని ఇప్పటిదాకా దాదాపు 700 సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు. మరోవైపు ఈసారి అమెరికాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 244 మిలియన్ల మంది ఓటు వేయబోతున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 59% మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఫ్యూ రీడర్స్ సెంటర్ తెలిపింది. 2020 ఎన్నికల్లో 66% మంది ఓట్లేసినట్టు పేర్కొంది. 1900 తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. 2016 నుంచి 2020 ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య పెరుగుతున్నట్టు ఓ అధ్యయన సంస్థ పేర్కొంది. 2016లో 18 నుంచి 29 ఏళ్ల వయస్సు యువత 39% ఓటు వేసినట్టు తెలిపింది. 2020 ఎన్నికల్లో వారి శాతం 50%కి పెరిగిందని తెలిపింది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 60% యువ ఓటర్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్కు ఓటు వేసినట్టు సర్వేలు తెలిపాయి. 36% మంది మాత్రమే మాజీ అధ్యక్షుడు ట్రంప్కు ఓటేసినట్టు స్పష్టం చేశాయి. 30 నుంచి 44 ఏళ్ల వయస్సు వారిలో 52% పైగా బైడెన్ వైపు మొగ్గు చూపారు. 65 ఏళ్లు దాటిన వారిలో 62% ట్రంప్కు మద్దతు తెలిపారు. 2023లో ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో 18 నుంచి 24 ఏళ్ల యువ ఓటర్లలో 66% మంది డెమోక్రాటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్టు తేలింది. 25 నుంచి 29 ఏళ్ల వయసు ఓటర్లలో 64% మంది డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే తెలిపింది. మొత్తంగా యువ ఓటర్లలో 55% డెమోక్రటిక్ వైపు ఉండగా 42% రిపబ్లికన్ల వైపు ఉన్నట్టు తెలిపింది. 80 ఏళ్లు పైబడిన వారిలో 58% మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతివ్వగా 39% డెమోక్రటిక్ పార్టీ వైపు నిలిచినట్టు సర్వేలో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతి అనేది ప్రధానాంశంగా మారింది. జాతుల మధ్య అసమానతలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2020 ఎన్నికల్లో 71% మంది శ్వేతజాతీయులు ఓటు హక్కును వినియోగించుకోగా 58.4% శ్వేతజాతీయులు కాని వారు ఓట్లు వేసినట్టు బ్రెనౌన్ సెంటర్ ఫర్ జస్టిస్ లా అండ్ పాలసీ సంస్థ పేర్కొంది. వారిలో 62.6% మంది నల్లజాతీయ అమెరికన్లు ఉండగా 53.7% లాటిన్ అమెరికన్లు, 59.7% ఆసియా అమెరికన్లు ఉన్నట్టు తెలిపింది. కొన్నేళ్లుగా అమెరికాలో అనేక రాష్ట్రాలు ఓటు నమోదును కష్టతరం చేశాయని వెల్లడించింది. ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మరింత కఠినంగా అమలు చేసినట్టు చెప్పింది. నల్లజాతి అమెరికన్లలో ఎక్కువ శాతం మంది మద్దతు డెమోక్రటిక్ పార్టీకి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 2020లో ఏకంగా 87% నల్లజాతీయ అమెరికన్లు బైడెన్కు ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదే శ్వేతజాతీయ ఓటర్లలో 58% మంది ట్రంప్కు ఓటు వేసినట్టు చెప్పాయి. 65% మంది లాటిన్ అమెరికన్లు, 61% మంది ఆసియా అమెరికన్లు బైడెన్కు ఓటు వేసినట్టు తెలిపాయి. 2020లో నల్లజాతీయుల ఓటర్లు 2024కు 7% పెరిగి 34 మిలియన్లకు చేరినట్టు అంచనా వేశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1980 నుంచి పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2020 ఎన్నికల్లో 68.4% మంది మహిళలు ఓటు వేయగా పురుషులు 65% మంది ఓటు వేశారు. 1996 ఎన్నికల నుంచి మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం మంది డెమోక్రాటిక్ పార్టీకి తమ మద్దతిస్తున్నట్టు సెంటర్ ఫర్ అమెరికన్ ఉమెన్ అండ్ పాలిటిక్స్ తెలిపింది. 2020 ఎన్నికల్లో 57% మంది మహిళలు బైడెన్కు ఓటు వేయగా 42% మంది ట్రంప్కు ఓటేశారు. శ్వేత జాతీయ మహిళా ఓటర్లలో 55% మంది మాత్రం ట్రంప్కు మద్దతిచ్చారు. 42% మంది మాత్రమే బైడెన్ వైపు నిలిచినట్టు CAWP తెలిపింది. అదే నల్లజాతీయ మహిళల్లో ఏకంగా 90% మంది బైడెన్కు ఓటు వేయగా ట్రంప్కి కేవలం 9% మాత్రమే ఓటింగ్ దక్కింది. పురుషుల ఓట్లలో 53% ట్రంప్కు రాగా 45% బైడెన్కొచ్చినట్టు CAWP వెల్లడించింది. మొత్తానికి ఎన్నికలకు ముందు ట్రంప్ లీడ్లోకి రావడం హాట్ టాపిక్గా మారింది. నవంబర్ 5 వరకు ఇదే టెంపో కొనసాగుతుందా లేదా అనే దానిపై చర్చ నడుస్తోంది.